హలో అస్సలాముఅలైకుం. ఈ రోజు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో చెప్తున్నాను, కొంచెం లాస్ట్ వరకు చూసేయండి. అంటే ఏడో కాదు, షబ్బే మేరాజ్ అంటే షబ్ అంటే నైట్, మేరాజ్ అంటే జర్నీ అన్నమాట. ఆ జర్నీ ఎవరు చేశారంటే మన ప్రాఫిట్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనమాట చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మస్జిద్ అల్ హరాం మక్కా నుంచి మస్జిద్ అక్సా అక్కడ దాకా చేశారు. ఆ జర్నీ చేయడానికి 1 మంత్ పడుతుంది. మన ప్రాఫిట్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుంచి చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో, అంటే నైట్ నుంచి మార్నింగ్ గ్యాప్ లో చేశారు ఆ జర్నీ. అంతే కాదు, ఇంకా చాలా ఉంది ఆ జర్నీలో, చెప్తున్నాను వినండి. మస్జిద్ అల్ అక్సా నుంచి మళ్ళీ 7 హెవెన్స్ అంటే 7 ఆకాశాలు అంటారు కదా, ఒక్కొక్క ఆకాశం దాటుకొని 7 ఆకాశం దాటి వెళ్ళారనమాట. ఆ 7వ ఆకాశం మీద ఎప్పుడు ఎవరు కలనేది, ఎప్పుడు వినంది అన్నమాట మన ప్రాఫిట్ మొహమ్మద్ కి ఆ అవకాశం దొరికింది. ఆ ఏ అవకాశం అంటే అల్లా పాక్ ని కలిశారనమాట. అల్లా పాక్ ని 7 ఆకాశం దాటి కలిశారు. కలిశాక మన ప్రాఫిట్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కి అల్లా పాక్ ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏటో కాదు, నమాజ్ అనే ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట. ఎవరికి? మనందరికి ఇచ్చారు ఆ గిఫ్ట్. ఆ గిఫ్ట్ ని మనం తీసుకొని అడిగితే 5 టైమ్స్ గా చేశారు. యాక్చువల్లీ 50 టైమ్స్ ఇచ్చారు, దాన్ని 5 టైమ్స్ గా చేశారనమాట. ఆ 5 టైమ్స్ చేస్తే 50 టైమ్స్ అంతా పుణ్యం వస్తుంది. ఈ రోజు మెయిన్ చెప్పడం ఏంటంటే, ఈ రోజు నైట్ మనం ఎంత ప్రేయర్ చేస్తే మనకి అంత బెనిఫిట్ ఉంటది అనమాట. చాలా బెనిఫిట్ వస్తుంది. ఈ రోజు నైట్ మనం చేయవలసిన చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, నఫిల్ నమాజ్ ఉంటే అవి చేయండి. ప్లస్ ఉమర్ కజ్ అంటారు, మనం ఏదైతే నమాజ్ మిస్ అయిపోతే ఆ నమాజ్ చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్ అన్నమాట. సో మీరంతా ఈ వీడియోలో నేను తప్పుగా చెప్తే నన్ను అస్తగ్ఫిరుల్లాహ్ రబ్బీ మిన్ కుల్లి జంబి వాతూ వీలే. సో మీరు ఈ వీడియో చూస్తారు, మళ్ళీ ఫాలో షేర్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.